దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనము చదువుతున్నానండి. కొద్ది మాటలు వినగలరు. ఆమేన్. యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యముగా చూచితిని. పన్నులలో తామును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, ఫెరిజీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. యేసు ప్రభుని వందనాలండి. దేవుడు మన మొర వినేటోడు, మన కష్టాలను చూసేటోడు. ఒక యేసు ప్రభే ఈ మాటలు పలుకుచున్నాడు. మిగిలిన ఏ దేవుళ్ళు కూడా ఇలాంటి మాటలు పలకట్లేడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడే సర్వ సృష్టికి కారకుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నిర్గమకాండము 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు చదవండి. బాగుంటాయి, మంచిగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఇట్లా అనుచున్నాడు, ఇజ్రాయేలులు పడుతున్న బాధలు, వాళ్ళ కష్టాలు, ఐగుప్తులు వాళ్ళని పెడుతున్న బాధలు, కష్టాలు నేను విన్నాను, నేను చూశాను. కాబట్టి వాళ్ళని విడిపించుటకు కొంతమంది లిస్టు చెప్పాడండి ఇక్కడ దేవుడు. వాళ్ళ నుండి తప్పించి, వాళ్ళని వెళ్ళగొట్టి, మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నా బిడ్డలను రప్పిస్తున్నాను ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడండి. నేను దిగి వచ్చినానంటుండి ఇక్కడ చూడండి. బాగుంటాయండి. మరి నిర్గమకాండము 3వ అధ్యాయం మొత్తం చదవండి, బాగుంటుంది. వారి బాధ విని, వారి కష్టం చూసి, నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకొని దిగి వచ్చినానంటుండే ఇక్కడ. నేను దిగి వచ్చినాను. ఏం చేసినంట మన దేవుడు? దిగి వచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరండి? దిగి వచ్చి ఉన్నాను, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమె మనల్ని నడిపించేది ఎవరండి? మన కొరకు దిగి వచ్చేది ఎవరండి? ఈ వాక్యాలు బాగుంటాయండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత మంచి దేవుడు మన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయనే. యేసుక్రీస్తు ప్రభు ఆయనే మనకు పరమ డాక్టర్, ఆయనే మన పరమ దేవుడు, సర్వశక్తిమంతుడంట ఆయన. చాలా బాగుంటాయి ఈ మాటలు. ఇంత మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయండి? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన దిగి వచ్చే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన కన్నీరు తూర్చే దేవుడు, ఆయన కునకని దేవుడు, ఆయన నిద్రపోని దేవుడు, కంటికి రెప్పలాగా కాపాడుతున్న దేవుడు మన దేవుడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను. కాబట్టి ఇంత మంచి దేవుడు దొరికినందుకు మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలమండి? ప్రియ బిడ్డలందరికీ, క్రైస్తవులందరికీ, నా వీడియో చూస్తున్న బిడ్డలందరికీ దయచేసి మీరు బైబిల్ చదవండి, సువార్త ప్రకటించాలని కోరుతున్నాను. ముఖ్యంగా బాగా ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. మన దేవుడు దిగి వచ్చే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. మన దేవుడు ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను. పాత నిబంధనలో మంచి మాటలు ఉన్నాయండి, చదవండి. ఆదికాండం నుండి అన్నీ, నిర్గమకాండము అన్నీ చదవండి, బాగుంటాయి. మంచిగా మాట్లాడిండు దేవుడు. ముఖాముఖిగా మోసేతో, ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడిండు మన దేవుడు.
ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి ఖచ్చితంగా ఆ పాత నిబంధనలు చదవండి, కొత్త నిబంధనలు చదవండి, ప్రార్థన చేయండి. మరి మన దేవుడు వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు రారాజు. కాబట్టి నేను మీకు ఒకటే చెప్పుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నాను? ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మన బంధువుల కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. బైబిల్ చదువుతాం. మంచి మాటలు ఉన్నాయండి బైబిల్లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎక్కడ దొరకవండి, ఏ పుస్తకంలో దొరకవండి. కాబట్టి మనకు దిగి వచ్చే దేవుని చూద్దాం, మనం వెంబడించే దేవుని చూద్దాం. మనం మాట చూచుచున్న దేవుడు అంట ఆయన హాగరు పేరు పెట్టిందండి. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది మన దేవుడి పేరు, మన యేసయ్య పేరు, మన సైన్యములకు అధిపతి పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. దేవునికి మహిమ కలుగును గాక. నా విషయంలోనైతండి ఈ సెప్టెంబర్ నెలలో మళ్ళీ నన్ను ఆశీర్వదించటం స్టార్ట్ చేసిండు. ఆయనకి మహిమ. ఈ 7-8 నెలలు భయంకరమైన శ్రమలు, ఆ శ్రమలో తట్టుకునేటట్టు చేసిండు, ఓర్చుకునేటట్టు చేసిండు. మళ్ళీ ఈ సెప్టెంబర్ నెల నుండి మళ్ళీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అండి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ పేరు పేరున మరి నేను దండం పెట్టి చెప్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ కుటుంబాల కొరకు చేస్తాను. మరి రోగుల కొరకు చేద్దాం, ఆర్థిక ఇబ్బందుల కొరకు చేద్దాం, అందరి కొరకు చేద్దాం. ఈ మాటలు, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందనాలండి. ఉంటాను. ఆమేన్.